ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల మధ్య ఎట్టి సర్వశక్తి హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. 18 మంది భారతీయులతో వస్తున్న ఎల్పీజీ రవాణా నౌక మే 13న విశాఖకు చేరుకునే అవకాశం ఉంది. ఆ నౌకలో 46,313 మెట్రిక్ టన్నుల ధృవీకృత పెట్రోలియం గ్యాస్ను తీసుకువస్తుంది. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో పరిస్థితి సున్నితంగా ఉన్న ఎంటీ సర్వశక్తి సురక్షితంగా ప్రయాణం సాగించింది. ఇది గత 2 వారాల్లో హార్మూజ్ దాటి భారత్కు వస్తున్న మొదటి ఎల్పీజీ ట్యాంకర్లో ఇది ఒకటి. అయితే నౌక సురక్షితంగా ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. భారత సర్కార్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఈ ప్రయాణాన్ని గమనిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల మధ్య ఎంటీ సర్వశక్తి హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. 18 మంది భారతీయులతో వస్తున్న ఎల్పీజీ రవాణా నౌక మే 13న విశాఖకు చేరుకునే అవకాశం ఉంది. ఆ నౌకలో 46,313 మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ను తీసుకువస్తుంది. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో పరిస్థితి సున్నితంగా ఉన్న ఎంటీ సర్వశక్తి సురక్షితంగా ప్రయాణం సాగించింది. ఇది గత కొన్ని వారాల్లో హార్మూజ్ దాటి భారత్కు వస్తున్న మొదటి ఎల్పీజీ ట్యాంకర్లలో ఇది ఒకటి. అయితే నౌక సురక్షితంగా ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. భారత సర్కార్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఈ ప్రయాణాన్ని గమనిస్తున్నట్లు వెల్లడించారు.